హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు రాజ్ విహార్ వీల్. పల్లెటూరు నుంచి పట్టణాల వరకు అంగరంగ వైభవంగా జరిగే గంగమ్మ తల్లి జాతర చాటింపు ఎలా నిర్వహిస్తారు, ఈ చాటింపు వెలగరన్న అసలు రహస్యం ఏంటో వీడియో చూపించారు. ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రాంతాల్లో జరిగే జాతరలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగినది. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగ, సమ్మక్క సారక్క జాతర లాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైనది. గ్రామాలకు ఉన్నట్టే తిరుపతికి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మకు 8 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే జాతరకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు వేలాది మంది తరలివస్తారు. అలాంటి జాతరలో తమిళ సాంప్రదాయం ప్రకారం చిత్ర నెల చివరి మంగళవారంలో చాటింపు జరుగుతుంది. ఇందులో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలో అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేయించి వడిబాలు కడతారు. సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల గ్రామం నుంచి కైకాల కులస్తుల నుంచి పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు, సారా తీసుకుని వస్తారు. ఆ పసుపు కుంకుమను అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేరల్లో చల్లుతారు. జాతర పూర్తయ్యే వరకు ఊరి ప్రజలెవరూ పొలిమేర దాటకూడదని చాటింపు వేస్తారు. ముందుగానే చాటింపు వేస్తారు కాబట్టి తిరుపతి నుంచి బయటికి వెళ్ళిన వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చేలా ఈ చాటింపు అందరికీ ఉపయోగపడుతుంది. ఆ మరుసటి నాటి నుంచి తిరుపతి తాతయ్యగుంట జాతర ప్రారంభమవుతుంది. పూర్వం పాలెగాలను వధించేందుకు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ అనేక వేషధారణలను వేసినట్లు భక్తులు కూడా అనేక వేషధారణలు వేస్తారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మను తలపించేలా భక్తులు అనేక వేషధారణలతో అమ్మవారిని సంతోషపరిచేలా భక్తులు ఒక్కొక్క వేషాన్ని ధరిస్తూ ఉంటారు. అలాంటి వేషాలను మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర చాటింపు ఎలా వేస్తారో తెలుసుకున్నాం కదా, అలాగే అమ్మవారి అద్భుత ఆలయాన్ని కూడా చూసేద్దాం. ముఖమండపము ఎంతో వైభవంగాను మనకు ఇక్కడ అలాడుతూ ఉంటుంది. అలాంటి ముఖమండపాన్ని చూసేద్దాం. ఆలయంలోనే గర్భాలయానికి ముందుగా కనిపించే ముఖమండపం ఇది. ఈ ముఖమండపము చూస్తున్నారు కదా, ఎంత అద్భుతంగా ఉందో. పెద్ద పెద్ద రాతి స్తంభాలతో నిలిచి ఉంటుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అంతా రీసెంట్గానే చేశారు. ఎంత అద్భుతంగా ఉంది కదా. ఈ ముఖమండపానికి ముందుగానే అమ్మవారి స్తూపం కూడా ఉంటుంది. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం కంప్లీట్ వ్యూ కూడా చూద్దాం.